ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు తలుపులు మూసుకుపోయాయన్న సంగతి బాగా అర్థమైనట్లుంది. ఆ తలుపులను బలవంతంగానైనా సరే తెరవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా తెలుగుదేశం జనసేన పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తుందో తెలిసిందే. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. పొత్తును విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ చేసిన ప్రయత్నాల వల్లే తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తుబంధం మరింత దృఢమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ ప్రయాస కారణంగానే ఇంతకాలం కాపు సామాజిక వర్గంలో తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ్డ పద్మనాభం ఇప్పుడు అదే సామాజిక వర్గ దృష్టిలో దోషిగా, ద్రోహిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అదేవిధంగా జనసేనని పవన్ కళ్యాణ్కు శ్రేయోభిలాషి అంటూ వరుస లేఖలతో పొత్తు విషయంలో కన్ఫ్యూజన్ సృష్టించేందుకు చేసిన ప్రయత్నాల కారణంగా చేగోడి హరిరామ జోగయ్య కూడా ఇప్పుడు ఈ సామాజిక వర్గంలో ఒక జోకర్గా మిగిలాడని చెబుతున్నారు. తెలుగుదేశం జనసేనల మధ్య పొరపచ్చలు సృష్టించి పొత్తును విచ్ఛిన్నం చేయడానికి లేదా ఆ పొత్తుకు వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గాన్ని సమీకరించారనేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆ కూటమితో బీజేపీ కలవకుండా ఉండేందుకు వైసీపీ నడుం బిగించింది. ఇందుకోసం వైసీపీ అధినేత ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మోదీ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. అసలు జగన్కు మోదీ అపాయింట్మెంట్ దొరకలేదు. వారాల తరబడి వేచి చూసినా మోదీ నుంచి స్పందన లేకపోవడంతో ఇక వైసీపీ తనదైన ప్రచారంతో ఇప్పుడు బీజేపీ తరఫున ఆ పార్టీకి అన్యాయం జరుగుతోందంటూ ఎలుగెత్తుతోంది. పొత్తులో భాగంగా ఏపీ బీజేపీకి తీరని నష్టం వాలించిందని లీటర్ల కొద్దీ కన్నీరు కార్చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియాలో బీజేపీపై సానుభూతితో పోస్టులు నిండిపోతున్నాయి. ఇంతకీ వైసీపీ బాధ ఏంటంటే తెలుగుదేశం జనసేన కూటమిలో కలిసిన బీజేపీ పొత్తులో భాగంగా అన్నీ ఓడిపోయే సీట్లు దక్కాయన్నది. బీజేపీని చంద్రబాబు మోసం చేశారని, పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఓటమి గ్యారంటీ సీట్లను కేటాయించారని పాపం వైసీపీ తీవ్రంగా బాధపడిపోతుంది. బీజేపీ గట్టిగా పట్టుబట్టి గెలుపు స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీకి సూచనలు, సలహాలు ఇచ్చి పారేస్తుంది. ఇందుకు మీడియాను, సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకొని పేజీలకు పేజీలు, పేరాలకు పేరాలు కథనాలు వండివార్చేస్తున్నారు. చివరాఖరికి నిన్న మొన్నటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కాదు, తెలుగుదేశం మనిషి అంటూ విమర్శలు గుప్పించి పురంధేశ్వరి రాజమండ్రి సీటు కేటాయించడం ద్వారా ఆమెను లోక్సభలో అడుగు పెట్టనీయకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని అంటుంది. అసలు ఇంతకీ బీజేపీ ఏపీలో గెలిచే స్థానాలలో పోటీ చేయాలంటే ఆ పార్టీ గెలిచే స్థానం ఏదో వైసీపీ చెప్పగలగాలి. అలా చెప్పగలదా? నిజంగానే బీజేపీ గెలిచే స్థానాలలోనే పోటీ చేయాలి అనుకుంటే ఏపీలో ఆ పార్టీ పోటీకి దూరంగా ఉండాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల నోటాతో పోటీ పడిన సంగతి తెలిసిందే. పూర్తిగా ఒక్కటంటే ఒక్క ఓటు స్టేక్ కూడా లేని బీజేపీ ఏపీలో తెలుగుదేశం జనసేనతో కలవడం వల్ల ఖచ్చితంగా లబ్ధి పొందుతుందని పరిశీలకుల విశ్లేషణ. అయితే జగన్ అండ్ కో మాత్రం బీజేపీని చంద్రబాబు మోసం చేశారని, ఆ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీయడానికే ఓటమి చెందే సీట్లను కేటాయించారని గగ్గోలు పెట్టేస్తోంది. పొత్తు ఖరారై సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయిన తరువాత కూడా ఆ పొత్తు పొసగదని వైసీపీ చేస్తున్న ప్రచారం, అందుకోసం పడుతున్న తపనపై నెటిజన్లు ఓ రేంజ్లో సెటైర్లు గుప్పిస్తున్నారు.